మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. పార్ట్నర్లు, ఇసుక దందల పార్ట్నర్లు, పత్తలాటల పార్ట్నర్లు ఉంది కదా, వాళ్ళందరూ సార్ కనబడి పోయేస్తే తమ్మి అని చెప్పి వస్తుండొచ్చు. మరి పోనీ అయితే కేటీఆర్ ఒకటే విషయం అడుగుతా ఉన్నా, అన్న ఈరోజు గోనె గంగారాం భార్య హన్మవ్వ నిలబెట్టిన నిరుపేదరాలు, ఆమెకు పాపం ఇల్లు వచ్చే పరిస్థితి లేదు, వచ్చి ఏం చెప్తావు, గంగమ్మ కోటేకు నోడగొట్టిందని చెప్తావా కేటీఆర్? ఇప్పుడు ఏమని చెప్తావు? 7వ వార్డులో ఒక అరాచకమైనటువంటి పరిస్థితి నడుస్తా ఉన్నది. ఒక వ్యక్తి ఒకటి అంటాడంట, గరీబుల దగ్గరికి, విధవరాళ్ళ దగ్గరికి, పేదల దగ్గరికి పోయి మీ పెన్షన్లు కట్ చేపిస్తా అని చెప్పేసి ఏమనుకుంటున్నాడు? అధికారము ప్రభుత్వం అంటే మీ అయ్యే జాగీర్ ఉంది అనుకుంటున్నావా ఏంటి నువ్వు? వచ్చి 7వ వార్డులో ఆ రౌడీ షీటర్ను గెలిపించడం అడుగుతావా కేటీఆర్? నువ్వు ఎవరిని గెలిపిమని అడుగుతావు? 10వ వార్డులో ప్రాణం పోయినా సరే, నా కుచిక కోసినా సరే కాంగ్రెస్ పార్టీ జెండా వదలను అని చెప్పేసి మల్లికార్జున్ షెట్కార్ గారి కోడలు సతీమణి, మన అందరికి దగ్గరైనటువంటి రమేష్ అన్న, మల్లికార్జున్ అప్పగారి కోడలు రమేష్ అన్న సతీమణి సీమా షెట్కార్ నిలబడ్డది. ప్రజలకు సేవ చేసి వాళ్ళ ఆస్తులు ఆర్థికపూర్వంగా కలిగించుకున్నటువంటి షెట్కార్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా మా దగ్గర ఉన్నటువంటి ఈ దగులుబాజీలకు గెలిపించని చెప్పేసి అడుగుతావా కేటీఆర్? ఎవరిని గెలిపించమని అడుగుతావు? కేటీఆర్ రావడమే సిగ్గుచేటు, కేటీఆర్ రావడమే సిగ్గుచేటు. మరి ఎందుకు వస్తున్నాడో, మరి ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లున్నదంటే పరిస్థితి, చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చి నివాసం ఏర్పించుకుంటారంట. మనము ప్రాణం పెట్టి తీసుకొచ్చినటువంటి ఈ మున్సిపాలిటీలో దొంగలను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. పండ్లు తీసుకొస్తున్నా నేను, ఇప్పటికే 100 కోట్లు తెచ్చిన, వాళ్ళకి అలవాటు అయిపోయింది. పైసలు ఏమన్నా దొరుకుతుందేమో జేబులు వేసుకుందామనే ఉద్దేశం తప్ప అభివృద్ధి చేద్దాము అని చెప్పేసి ఏ ఒక్కరి కూడా 12 వార్డులలో ఏ ఒక్కని కూడా ఉందని చెప్పేసి మీరు చెప్పినట్టయితే నేను శేషు వచ్చి క్షమాపణ చెప్తాను. మిత్రులారా, మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ నిలబడడానికి ఒక్కని కూడా చిత్తశుద్ధి ఉండి అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి మరి ఒక్కడైనా ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడా? మిత్రులారా, ఒక్క విషయం, ఈరోజు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. గోపన్పల్లిలో 100 పడకల ఆసుపత్రి తీసుకురావడమే కాకుండా గోపన్పల్లిలో మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాం. మరి గోపన్పల్లి లాంటి ప్రదేశంలో ఎట్లాంటి అభివృద్ధి కావాలన్నా కానీ విని ఎరగని రీతిలో గోపన్పల్లిని అభివృద్ధి చేస్తా. మెడికల్ కాలేజ్ కాదు, అక్కడ 30,000 టన్నుల 30,000 మెట్రిక్ టన్నుల ఒక ఆటోమేటెడ్ వేర్ హౌస్ కూడా అక్కడ గోపన్పల్లిలో వస్తుంది. గోపన్పల్లిలో వచ్చినట్టయితే మన పిల్లలు, గరీబులు వలస పోకుండా బతకంకి హైదరాబాద్ పోకుండా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. మన గరీబుల పిల్లలు బతకడం ఇష్టం లేదు, గరీబుల పిల్లలకు 4 పైసలు దొరకడం ఇష్టం లేదు. మన గరీబుల పిల్లలకు దగ్గరికి వాళ్ళు బతుకులు బాడగడానికి ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఒక పనికిరాని కాంట్రాక్ట్ల నిలబెట్టి ఏదో మేము పెద్దగా పనులు చేస్తామని చెప్పేసి అంటారు. అరే, అధికారమే లేదు, మీకు అధికారం లేదు, మీరు ఏం చేయగలరు? దయచేసి అర్థం చేసుకోండి. సామాన్య ప్రజలకు తెలుసు మీకు చేత కాదని, వాళ్ళకు మభ్య పెట్టి జూట మాటలు చెప్పకండి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకొక విషయం, ఇలా రాజకీయాలు, వీళ్ళ యొక్క అరాచకాలు నేను చెప్పుకుంటా పోతే అసలు ఎండే ఉండదు. 3వ వార్డుల అత్యంత పేదలైనటువంటి బోయ కులానికి, సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మా బోయి దగ్గర
ఒక పెద్ద మనిషి ఎవరైతే ఈ రోజు పోటీకి నిలబడుతున్నాడో 50 లక్షలు దోసుకున్నాడు. ఎంత? ఒక సాధారణ కడుపుల పేరు లేనటువంటి గరీబుని దగ్గర 50 లక్షలు తిన్నటువంటి నువ్వు ఈ రోజు వచ్చి ఓట్లాడుతున్నావంట. ఏం న్యాయం ఇది? అదే వాళ్ళ బోయిలు ఓటేయాలంట. వాళ్ళ కులస్తునికి, వాళ్ళ అన్నదమ్మునికి, వాళ్ళ కడుపు మీద కాలు పెట్టి తొక్కి 50 లక్షలు ఒక గరీబుని దగ్గర 50 లక్షలు దోసుకున్నటువంటి నువ్వు ఏ నైతిక హక్కుతోని ఓటాడుతున్నావు ఆలోచించి మీరు ముందుకు నడవాలని చెప్పేసి మనవి చేస్తున్న మిత్రులారా. సోయా ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. మొన్ననే అసెంబ్లీలో ఆ విషయం లేవదీసినా లేదా? లేవదీసినా? మాట్లాడినా? త్వరలో మనకు మన బిచ్కుంద దగ్గర మనకు ఏమంటారు సోయా ప్రాసెసింగ్ యూనిట్ తొందరలోనే ఏర్పాటు అవుతుంది. దౌలతాపూర్ దగ్గర సోయా ప్రాసెస్ యూనిట్ మనం పెట్టి తీర్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా మిత్రులారా. ఇంకోటి, మన దగ్గర కందర్పల్లి రోడ్డుకు దగ్గర ఉన్నది. కందర్పల్లి దగ్గర ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారు చేసి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్టడీ సెంటర్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరిగినట్టయితే 100 మంది పిల్లలు అక్కడికి వచ్చి మన కట్టడము అంటే మన మేస్త్రి పనితోని సివిల్ ఇంజనీరింగ్ వరకు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. అక్కడ కందరపల్లిలో చేస్తా ఉన్నాం. దౌలతాపూర్, కందర్పల్లి, గోపన్పల్లి ఈ 3 గ్రామాలు ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధికి ముందుకు సాగుతాయి. అదే చాలా మంది ఈ 3 గ్రామాలలో ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారంట. మీరు చదువుకున్నారా? గాడులు కాసిండ్రు, నాకు అర్థమైతే చదువుకున్నాం అంటున్నారంట. మీకు బుద్ధి ఉంటే ఇట్లాంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసే విషయం అర్థం చేసుకొని మీరు సిగ్గుపడి ఆలోచించి ప్రజలకు అభివృద్ధి చెందాలనుకుంటున్న వాళ్ళకు గరీబుల కడుపు మీద కొట్టకుండా మీ స్వార్థం కొరకు పేదోన్ని బలి చేయకండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మిత్రులారా. ఈ లెక్కన ఈ రోజుకు మనకు 100 కోట్లు వచ్చినాయి. ప్రతి వార్డుకు ఇది కాకుండా 5 కోట్లు అదనపు నిధులు తీసుకొచ్చేసేసి అభివృద్ధి చేస్తా. అది నా యొక్క ప్రతిజ్ఞ, అది నా యొక్క హామీ నేను మీకు ఇస్తున్నా మిత్రులారా. బిచ్కుందాలో సోయా ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, స్టడీ సెంటర్ కావచ్చు, హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కావచ్చు. ఇంతకుముందు రైతులు వడ్లమ్ముకుంటే సంచికి 5 కిలోలు 6 కిలోలు పోయాయి. ఇప్పుడు ఒక్క ఇత్తు కూడా తీసుకోకుండా రైతులకు మద్దతు చేస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఉచిత బస్ ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీకు సిలిండర్లు సబ్సిడీతో ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. జుక్కల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచులు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. బిచ్కుందలో కూడా పూర్తిగా 12 వార్డులు కూడా గెలుచుకోబోతున్నది మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా, మీరు ముందుకొచ్చి మీరు అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి 12 మంది అభ్యర్థులను మీరు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్నూర్.